ప్రపంచ మానవులారా, ఇది చాలా ముఖ్యమైనది. చక్కగా గమనించండి. నా మనసు కంటి ద్వారా ప్రపంచాన్ని చూసినప్పుడే భూమి కనిపిస్తుంది. ఈ భూమి ఏం చేసింది? అది కొనుక్కోమని అది చెప్పలేదు. అసలు భూమి ఉన్నానని అది ఎవరికైనా చెప్పిందా? నా ధరని అది చెప్పిందా? భూమి ఎప్పుడు ఉంటే గాఢ నిద్రలో ఏమైంది భూమి? ఇప్పుడు ఉదాహరణకి నా కంటితో భూమిని చూచాను అంటే అది నా మనోకల్పన. ఇప్పుడు భూమి మొత్తము నాకు ఉచితంగా ఇస్తానన్నారు. అది ఎవరు ఇవ్వక్కలేదు, ఆ భూమే తీసుకోమన్నది. నా మనసు ఏమంది? అంతకుముందు నేను స్థలాలు, పొలాలు, ఎకరాలు కొనుక్కున్నాను డబ్బు పెట్టి, ₹1,00,00,000 పెట్టి. కానీ ఇప్పుడు భూమి మొత్తం కూడా నా మనసు కోరుకోవటం లేదు. అంటే మనసు కోరుకున్నప్పుడు దానికి డబ్బు చెల్లించాలి. అది ప్లస్ వాల్యూ. గుర్తుపెట్టుకోండి. నా మనసు ఇప్పుడు భూమి మొత్తము కోరుకోవట్లేదు, ఉచితంగా ఇచ్చినా కోరుకోవటం లేదు. అది ఎవరు ఇవ్వక్కలేదు, అది మీ తలంపులు వేసుకున్నారు భూమి నాదని. భూమి ఎప్పుడు జీరో మైండ్లోనే ఉంది, దానికి జీరో థాట్, జీరో వాల్యూ. ఇప్పుడు ఆ భూమి మొత్తం తీసుకోమన్నా నా మనసు తీసుకోదు, అంటే జీరో వాల్యూ అయిపోయింది. ఇప్పుడు అయ్యా ఈ భూమి మొత్తం 800 కోట్ల ఈ భూమి మొత్తం మీరే తీసేసుకోండి, ప్లస్ మా దగ్గర ఉన్న కరెన్సీ మొత్తం మీకే ఇచ్చేస్తాము అన్నారు. నా మనసుకి ఏం చెప్పాను? తీసుకోవద్దు అని చెప్పాను. అంటే ఈ భూమి మొత్తము జీరో వాల్యూ ప్లస్ కరెన్సీ అంతా ఇచ్చినా కూడా వద్దన్నాను. కాబట్టి ఇది మైనస్ వాల్యూ. మనసు చేసే మ్యాజిక్. ఈ భూమే కనుక ఉంటే గాఢ నిద్రలో కూడా భూమి నేను ఉన్నానని చెప్పాలి కదా, సూర్యుడు నేను ఉన్నా అని చెప్పాలి కదా. అంటే ఈ మనసు లేచింది, ప్రపంచం లేచింది. మనసు ఆగిపోయింది, ప్రపంచం ఆగిపోయింది. మైండ్ కొలాప్స్, వరల్డ్ కొలాప్స్. మైండ్ స్టార్ట్, వరల్డ్ స్టార్ట్. ఒకప్పుడు నేను బంగారం కొనుక్కున్నాను, ఇవాళ ప్రపంచంలో బంగారం అంతా ఇచ్చినా అక్కర్లేదు. ఉదాహరణకి ఒక కారు నేను మీకు ఇస్తాను, అది ఎక్కడ పెడతారు? నా కారు అంటుంది, అది బయట పెడతారు. నా కారు అనే తలపు లోపల ఉంటుంది. అలాగే కంపెనీలు ఏమున్నాయి? 1,00,000 కార్లు ఉంటాయి కంపెనీలో, 5,00,000 కార్లు ఉంటాయి. ఆ ఎండి గారికి ఏముంటాయి? 5,00,000 కార్లు ఉన్నాయి అంటుంది. తలంపు 5,00,000 మంది పనోళ్ళు ఉన్నారంటుంది. కానీ ఇంటికి వచ్చి నిద్రపోయిన తర్వాత ఏముంది? ఏ తలంపు లేదు. మరి నిద్రపోయి లేచిన ఇతను నా కాదు అంటూ బయటికి వెళ్తారు. ఆయన 5,00,000 కార్ల కంపెనీకి వెళ్తారు. రేపు 5,000 కోట్లు కంపెనీ మీటింగ్ అని వెళ్తారు, బోర్డు మీటింగ్. మళ్ళా ఇంటికి వచ్చి పడుకుంటారు విమానంలో. ఈయన కూడా ఒక కారు తీసుకొని బయట పనులు చేసుకొని వస్తారు, లోపలికి నిద్రపోతారు. అదే రోజున అతను చనిపోయారు. ఇతని కారు బయటే ఉంటుంది, అతను 5,00,000 కార్లు, 5,00,000 మంది వర్కర్స్ అంతా బయటే ఉంటున్నారు. అందుకనే పుట్టినప్పుడు దేహంపై నూలు పోగులేదు, ఏదీ తెచ్చింది లేదు. మళ్ళా మన గాఢ నిద్రలో మీకున్నటువంటి తలపులే లేవు. మళ్ళా మరణించేటప్పుడు ఎవరి మనసులో అయితే తలపులు ఉన్నాయో ఆ తలపులు తీసుకొని వెళ్ళిపోతుంది ఈ మనస్సు. అందుకని ఇంట్లో ఒక్క బియ్యపు గింజ కూడా ఎవరూ తీసుకెళ్ళలేదు. ఉదాహరణకి తణుకులో ముళ్ళపొడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనకి ఎంతో ఎస్టేట్స్, షుగర్ ఫ్యాక్టరీ, స్పిన్నింగ్ మిల్స్, ఎన్నో ఉన్నాయి, అపార్ట్మెంట్స్, వందల అపార్ట్మెంట్స్. కానీ ఆ దేహం పోయిన తర్వాత ఒక్క పంచదార పరుపు కూడా వెంట తీసుకెళ్ళలేదు. కాబట్టి ఈ మనసు కల్పించిన పంచభూతాల జగత్తుకి వెనక నేనున్నాను, పరమాత్మనై ఉన్నాను. కాబట్టి పరమాత్మ ఈ పంచభూతాల కన్నా ఎక్కువ. కాబట్టి గాఢ నిద్రలో కల్పితమైన మనసు ఆగిపోయింది కాబట్టి ది ఇల్యూజన్ లేదు. కాబట్టి నీవెవరో నువ్వు తెలుసుకుంటే గాఢ నిద్రలో పొందే సుఖాన్ని మెలకువలో కూడా 24 గంటలు జీవితాంతం
మనశ్శాంతిగా బ్రతకవచ్చు. ఇప్పుడు నా కంటికి కనిపించేది ఏదీ లేదు. నా దగ్గర ఉన్నది ఒక మట్టి భిక్ష పాత్ర మాత్రమే. బుద్ధుడు ఏం చేశాడు? అంత రాజ్యాన్ని త్యజించి ఆ భిక్షాటనకి వెళ్ళిపోయాడు. ఏముంది? ప్రపంచ సంపద కన్నా కూడా మనశ్శాంతి గొప్పదని తెలుసుకొని నేను సర్వ సంపదల్ని, బాధా బిడ్డల్ని, బంధువుల్ని, ఆఖరికి గురువులు కూడా వదిలేసి శిష్యులు కూడా వదిలేసి వచ్చేసారు. ఇతను కూడా నాకు శిష్యుడని భావన అతనికి ఉంది, నాకేమీ లేదు శిష్యుడనే భావన. అతనికి గురువు అనే భావం తొలగించటం కోసమే నా వెంట వస్తున్నాడండి, దీని వెంట వస్తున్నారు. కాబట్టి ఈ దేహం దగ్గర ఒక్క పైసా లేదని చెప్పాలే కానీ నేను దగ్గర లేదని. ఆ నేననేది అంతర్యామి, ప్రకృతికి అతీతమైనది. ఈ ప్రకృతి కన్నా కూడా గొప్పది ఆత్మ. ఉదాహరణకి సిఇఓ జాబ్ అని, సెక్యూరిటీ ఆఫీసర్ అయినా కూడా రిలయన్స్ అంబానీ గారి కన్నా తక్కువే. అలాగే సీఎం పదవి గొప్పది, అలాగే పిఎం పదవి ఇంకా గొప్పది, ఇంద్రుడి పదవి ఇంకా గొప్పది. కానీ అన్ని పదవుల కన్నా గొప్పది, అన్ని భూతాలున్న ఆ పరమాత్మని గొప్ప పదవి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గాఢ నిద్రలో పరమాత్మ స్వరూపులే. అందుకని మరణించేటప్పుడు ఎవరూ వెంట తీసుకొని వెళ్ళలే. ఇప్పుడు దాకా పుట్టిన చనిపోయిన శరీరాలన్నీ కుప్ప చేస్తే ఒక పర్వతం అయ్యేది. దాంట్లో ఏ కులస్తులు, ఏ మతస్థులు, ఏది కుక్క, ఏది నక్క, ఏది ఉడత, ఏది కాకి, ఎవరికి కోట్లు, ఏ పదవులు, ఏ పాపాలు, ఏ పుణ్యాలు, ఆ మసిని అడిగితే ఏ మంచి చెబుతుందా? అలాగే ఆ జీవులన్నీ పుట్టి ఏడ్చి కన్నీరు కాచిన కన్నీరు గనక ఒక చోట పోస్తే అది ఒక నదిలాగా తయారైంది. కాబట్టి మానవుడి శోకానికి కారణం మోహం, మోహానికి కారణం అజ్ఞానము. అజ్ఞానం అంటే ప్రపంచము, దేహము, ఇంద్రియ ప్రాణ మనోబుద్ధులు నేను అనుకోవటమే అజ్ఞానము. అజ్ఞానం తీసేస్తే ఉన్నది జ్ఞానము. మన ఏవో మనుష్యానం కారణం బంధ మోక్ష. అన్ని దుఃఖాలకు కారణం బంధమే. మెలుపులో బంధం ఉన్నది, గాఢ నిద్రలో బంధం లేదు. అక్కడ మోక్షాన్ని కోరుకొని చూద్దాం, పరమాత్మను కూడా కోరుకొని చూద్దాం. నువ్వు అయ్యే ఉన్నావు. గాఢ నిద్రలో బీయింగు, మనసు కదిలితే డూయింగు. కాబట్టి నీకు డూయింగ్లో ఆనందం ఉందా? గాఢ నిద్ర డూయింగ్ అప్పి బీయింగ్లో ఆనందం ఉందా? ఒక్కసారి ఆలోచించుకొని ప్రపంచ మానవులాగా ఇది 30 సంవత్సరాలు నా మనసు మీద రీసెర్చ్ చేసుకున్నాను. మీకు ఎవరైనా గాఢ నిద్రలో ట్రావెల్ చేయాలంటే సూర్యమండలం వెళ్తా అంటే చెప్పండి, మీకు ర్యాకెట్స్ పంపిస్తాను, ప్రపంచంలో కార్లు పంపిస్తాను, విమానాలన్నీ ఇస్తాను. గాఢ నిద్రలో చెప్పండి, సూర్యమండలం వెళ్తారా? స్పెషల్ ర్యాకెట్ ఇస్తాను. సైంటిస్టులారా, మీరు సూర్యమండలం మెలుకులో వెళ్తున్నారా? గాఢ నిద్రలో ర్యాకెట్ తయారు చేశారా? గాఢ నిద్రలో రాకెట్ మీద వెళ్తారు సూర్యమండలం? సూర్యుడే లేడు కదా, ఎలా వెళ్తారు? ఎక్కడికి ట్రావెల్ చేసినా మీకు అన్ని వెహికల్స్ ఫ్రీ. ఎప్పుడు? గాఢ నిద్రలో. మీ అకౌంట్ నెంబర్ చేస్తే ప్రపంచ కరెన్సీ అంతా మీ అకౌంట్లో ఉంటుంది. గాఢ నిద్రలోని అకౌంట్లో చూసుకోవాలి. గాఢ నిద్రలో కానీ అకౌంట్లో లేకపోతే ఈ దేహాన్ని గాఢ నిద్రలోని వదిలేయచ్చు. మైండ్ కొలాప్స్, వరల్డ్ కొలాప్స్.